ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో గరియాడం రామకృష్ణ శర్మ, సురవరం ప్రతాపరెడ్డి, ఆంధ్ర సారస్వత పరిషత్తు, ఉదిరాజు మా హితబోధిని పత్రిక ఇవి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినవి. తెలుగులో మొట్టమొదటిసారి జర్నలిజాన్ని తీసుకొచ్చింది, తెలంగాణలో జర్నలిజాన్ని స్థాపించింది సురవరం ప్రతాపరెడ్డి గారు. రెడ్డి గారి తర్వాతనే తెలుగు మీడియాకు, తెలంగాణ వారి ఆత్మగౌరవానికి ఒక పునాది పడింది అక్కడనే. దానికి రిప్లికా గోల్కొండ పత్రిక. గోల్కొండ పత్రిక తర్వాత ఆంధ్రలో వచ్చిన, రాజమండ్రి కేంద్రానికి వచ్చిన చాలా పత్రికలు ఉన్నప్పటికీ కూడా తెలంగాణలో ఆనాడు బలమైన వాయిస్ వినిపించింది రెడ్డి గారి పేరు, సురవరం ప్రతాపరెడ్డి గారు. ఆ తర్వాత గోల్కొండ కవుల సంచిక అంతా తెలుసు. ఆకాశవాణిని కర్నూలు కేంద్రంగా నడిపి ఆనాడు నిజాం ప్రభుత్వం మీద ఫైట్ చేసింది గరియాడం రామకృష్ణ శర్మ, వారి అలంపురం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా. వారు జర్నలిస్టే. మొన్న దీనికి ఇంతకు ముందు పనిచేసిన వారు కూడా వారు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన వారే. శైలేష్ రెడ్డి గారు, ఇప్పుడు వేణు కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి. నేను కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లానే. ఇప్పుడు ఇద్దరం ఒకటే కాన్స్టిట్యున్సీ, ఇద్దరిది వేణుది నాది. పైగా ఢిల్లీలో ఇద్దరం కలిసి పనిచేసినాం. అప్పుడు నేను ప్రజాశక్తి పత్రికలో ఉన్న, ఆ తర్వాత హెచ్ఎంటీవీ విరాట్ అన్నప్పుడు మాకు ఇక్కడ కోఆర్డినేటర్ ఉండే. నేను ఢిల్లీలో పనిచేసిన, ఢిల్లీ బ్యూరో హెచ్ఎంటీవీ. వేణు అప్పుడు ఐ న్యూస్లో ఉన్నాడు. సరే, వెనకబాటులో ఉన్న లక్షణం ఏమిటంటే భయం ఎక్కువ ఉంటుంది. వెనకబడిన ప్రాంతాల వారికి భయం ఎక్కువ ఉంటుంది. ఆ భయం ఎక్కువ ఉంటుంది. పెద్ద కారును చూస్తే భయం అవుతుంది, పెద్ద ఇల్లును చూస్తే భయం అవుతుంది, బాగా లావుగున్నం చూస్తే భయం అవుతుంది, కారణం ఏమిటి, బాగా డబ్బులను చూస్తే భయం అవుతుంది. రీజన్ వెనుకబడిన ప్రాంతాలకు ఉంటే సహజ లక్షణం. అది చీమ చిన్నగానే ఉంటుంది, ఖర్చింది అనుకో ఏరిగానే భయపడాల్సి వస్తుంది. అది తెలుసుకోవడానికి టైం పడుతుంది. అట్లనే మేము 1967, 68 ఆ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు మొదటి వరుసలో ఉన్నది మహబూబ్నగర్ జిల్లా వాళ్ళే. అప్పుడు పేరు రాలేదు. రెండో విడత తెలంగాణ ఉద్యమంలో కొత్త తరం వచ్చింది 30 ఏళ్ల తర్వాత. ఆ తరంలో వచ్చిన వాళ్ళం మేము. ఒక 2 దశాబ్దాలు అంటే 20-25 ఏళ్ళుగా మీడియాలో ఉన్నాం కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఆ రోజు వాళ్ళు సెక్రటరియట్లో మాట్లాడుతూ ఒక గిల్టీ ఫీలింగ్, మాకు తెలియదేమో, మాకు రాదేమో, భాషా ప్రయోజనాలు, అలంకారాలు ఇవన్నీ వాళ్ళకే వస్తే మాకు రావనుకునే వాళ్ళం. సి నారాయణ రెడ్డి తెలుగు సినిమాలో అసలు అందరూ ఆంధ్రానే అనుకున్నారు ఆయన. మొదలు ఈ పుంటుకూర మీద రాసిన పాటకు, పంచ మీద రాసిన పాటకు, లేకపోతే ఆయన అలంకారాలకు మొక్కజొన్న చేనులు అనే పాట ఉంది కదా, అది మంచకాడ మంచి మొక్కజొన్న చేను ఆంధ్ర అనుకున్నారు. అన్ని పక్కా తెలంగాణే. తెలంగాణలో పండిత వర్గం, అద్భుతమైన మేధావులు ఉన్నారు, సమర్థులు ఉన్నారు, సామర్థ్యం గల వారు ఉన్నారు. అత్యంత వెనుకబడిన ప్రాంతాల ప్రజలకు ఉన్నంత ఆత్మగౌరవం మరొకరికి ఉండదు. బహుశా ఆకలి ఉంటుందేమో కానీ ఆత్మగౌరవం అనేది చాలా పతాక స్థాయిలో ఉంటుంది. దానికి రిప్లికా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లానే. అట్లా కొన్ని వందల ఉదాహరణలు ఉన్నాయి. వేణు కూడా ఆ పరంపరలో మహబూబ్నగర్ జిల్లా ఇందాక చెప్పిన వాటిలలో వేణు కూడా ఒక మంచి అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని నిలబెట్టుకోవాలి. మనం ఏ పని చేసినా సరే ఒక ముద్ర ఉండాలి. మనం ఏం మాట్లాడినా దానికో శాంటిటీ ఉండాలి. అది మనం నడిచొచ్చినది, అది మన జీవితంలోకి వెళ్ళి వచ్చింది అయి ఉండాలి. మనం మాట్లాడింది అవతల వాళ్ళ గుండెలకు వెళ్ళిపోవాలి. ఆ విధంగా పని కూడా ముద్ర ఉండాలి. వేణు ఆ ముద్ర వేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కష్టపడతాడు, నేర్చుకునే తత్వం ఉన్నది. నేర్చుకోవాలి, ముందుకు రావాలి, 10 మందికి ఆదర్శంగా ఉంటే నీ తర్వాత మరి 10 మంది ఇట్లాంటి స్థాయికి రావాలని ఒక ఉదాహరణ మనం నిలబడాలి. నిలబడతామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.